ఓం శాంతి. నవంబర్ 24వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, హృదయంలో సత్యత మరియు స్వచ్ఛత ఉన్నప్పుడే మీ సత్యమైన మాటల బాణము ఇతరులకు తగులుతుంది. మీకు సత్యమైన తండ్రి సాంగత్యము లభించినందున సత్యమైన వారిగా అవ్వండి. ప్రశ్న: విద్యార్థులైన మీరందరూ ఏ విషయంపై తప్పకుండా గమనముంచాలి? జవాబు: మీ ద్వారా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే సత్యము చెప్పాలి. సత్యము చెప్పడం వల్లనే ఉన్నతి జరుగుతుంది. మీరు ఇతరులతో సేవ చేయించుకోరాదు. ఒకవేళ ఇక్కడ సేవ చేయించుకుంటే అక్కడ సేవ చేయవలసి వస్తుంది. విద్యార్థులైన మీరు బాగా చదువుకొని ఇతరులను కూడా చదివిస్తే తండ్రి కూడా సంతోషిస్తారు. తండ్రి ప్రేమ సాగరులు. వారు పిల్లలైన మిమ్మల్ని చదివించి శ్రేష్టమైన పదవిని ఇప్పిస్తారు. ఇదే వారి ప్రేమ. పాట: ఈ ఆటనంతా రచించినదెవరు? ఓం శాంతి. మేము గీతా జయంతిని జరుపుకుంటున్నామని ఈ రోజుల్లో సమాచారం వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు గీతకు జన్మ ఎవరు ఇచ్చారన్నది ఇప్పటి విషయం. జయంతి అని అంటున్నారంటే తప్పకుండా జన్మ కూడా జరిగి ఉంటుంది కదా. దానిని శ్రీమద్ భగవద్గీతా జయంతి అని అంటున్నారంటే గీతకు జన్మనిచ్చేవారు కూడా తప్పకుండా కావాలి కదా. అందరూ శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు. కావున మొదట శ్రీకృష్ణుడు వస్తాడు, తర్వాత కదా గీత చెప్పేది. మరి ఇప్పుడు గీతా రచయిత తప్పకుండా కావాలి. ఒకవేళ కృష్ణుడు గీతా రచయిత అయితే మొదట కృష్ణుడు, తర్వాత గీత రావాలి. కానీ శ్రీకృష్ణుడు చిన్న బాలుడు కనుక అతడు గీతను వినిపించలేడు. గీతకు జన్మనిచ్చిన వారెవరు అనున్నది రుజువు చేయాలి. ఇవి చాలా గుప్తమైన విషయాలు. కృష్ణుడైతే తల్లి గర్భము నుండి జన్మ తీసుకుంటాడు. అతడు సత్యయుగ రాకుమారుడు. అతడు గీత ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని రాకుమారుని పదవిని పొందాడు. మరి గీతకు జన్మనిచ్చిన వారెవరు? పరమపిత పరమాత్మ శివుడా లేక శ్రీకృష్ణుడా? శ్రీకృష్ణుణ్ణి వాస్తవానికి త్రిలోకనాథుడు, త్రికాలదర్శి అని కూడా అనరు. త్రిలోకనాథుడు, త్రికాలదర్శి అని ఒక్కరినే అంటారు. త్రిలోకనాథుడు అనగా 3 లోకాలపై రాజ్యపాలన చేయువారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూల లోకము, ఈ 3 లోకాలను త్రిలోకాలని అంటారు. వీటిని గురించి తెలిసిన వారు త్రిలోకనాథుడు, త్రికాలదర్శి, పరమపిత పరమాత్మ శివుడు. ఈ మహిమ వారిది, కృష్ణుడి మహిమ కాదు. కృష్ణుడి మహిమ 16 కళా సంపూర్ణుడు, సర్వగుణ సంపన్నుడు. వారిని చంద్రునితో పోలుస్తారు. పరమాత్ముణ్ణి చంద్రునితో పోల్చరు. వారి కర్తవ్యమే వేరు. శివబాబా గీతకు జన్మనిచ్చే రచయిత. గీతా జ్ఞానము లేక రాజయోగము ద్వారానే దేవతలు సృష్టింపబడతారు, రచింపబడతారు.
మనుషులను దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చి జ్ఞానము ఇవ్వవలసి వస్తుంది. ఈ జ్ఞానాన్నిచ్చే బ్రహ్మకుమారి కుమారులు చాలా తెలివైన వారిగా, చురుకుగా ఉండాలి. అందరూ ఒకే విధంగా అర్థం చేయించలేరు. పిల్లలంతా నెంబరు వారుగా ఉన్నారు. శ్రీమద్ భగవద్గీతకు ఎవరు జన్మనిచ్చారని టాపిక్ని కూడా పెట్టాలి. అందుకు వ్యత్యాసాన్ని అర్థం చేయించాలి. భగవంతుడైతే ఒక్కరే, పరమపిత పరమాత్మ శివుడు. ఆ జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానాన్ని విని కృష్ణుడు ఆ పదవిని పొందాడు. సహజ రాజయోగము ద్వారా ఆ పదవిని ఎలా పొందుకున్నాడో అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి మొదట బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు. సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. బ్రహ్మ జతలో బ్రహ్మముఖ వంశావళి కూడా కావాలి. బ్రహ్మకే త్రికాలదర్శి జ్ఞానము కూడా లభిస్తుంది. త్రిలోకాలు అనగా 3 లోకాల జ్ఞానము లభిస్తుంది. ఆదిమధ్యాంతాలని 3 కాలాలను మరియు మూల సూక్ష్మ స్థూల లోకాలను కలిపి 3 లోకాలని అంటారు. ఆ పదాలను గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు మర్చిపోతారు. దేహ అహంకార రూపీ మాయ మరపింపచేసింది. కావున గీతా రచయిత పరమపిత పరమాత్మ శివుడు, కృష్ణుడు కాదు. పరమపిత పరమాత్మయే త్రికాలదర్శి మరియు త్రిలోకనాథులు. కృష్ణుడు లేక లక్ష్మీనారాయణులలో ఈ జ్ఞానము లేనే లేదు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తండ్రి నుండి పొందారో వారు విశ్వానికి అధిపతులుగా అయిపోయారు. సద్గతి ప్రాప్తించిన తర్వాత ఈ జ్ఞానము బుద్ధి నుండి అదృశ్యమైపోతుంది. సర్వుల సద్గతి దాత ఆ ఒక్కరే. వారు పునర్జన్మలను తీసుకునేవారు కాదు. పునర్జన్మలు సత్యయుగము ఆది నుండి ప్రారంభమయ్యాయి. కలియుగ అంతము వరకు 84 జన్మలను తీసుకుంటారు. ఈ జ్ఞానము ఇవ్వవలసి వస్తుంది. అందరూ 84 జన్మలైతే తీసుకోరు. ఎవరైతే ఈ గీతను రాశారో వారిని త్రికాలదర్శి అని అనరు. మొదటనే శ్రీకృష్ణ భగవానువాచ అని రాయబడి ఉంది. ఇది పూర్తిగా తప్పు. తప్పు కూడా తప్పకుండా జరగాల్సిందే. సర్వశాస్త్రాలు అసత్యమైనప్పుడే తండ్రి వచ్చి సత్యాన్ని వినిపిస్తారు. బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సత్యసారాన్ని వినిపిస్తారు. అందుకే వారిని సత్యమని అంటారు. ఇప్పుడు మీరు సత్యమైన శివబాబాతో సాంగత్యం చేస్తున్నందున వారు మీకు సత్యంగా తెలిపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖవంశావళి ఈ జగదంబ సరస్వతి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలందరూ పరస్పరంలో సోదర సోదరీలు. ఎక్కడైనా మందిరాలకు వెళ్ళి ఉపన్యసించాలి. చూసేందుకు తిరిగేందుకు కూడా అక్కడకు చాలామంది వస్తారు. ఒక్కరికి అర్థం చేయించిన సత్సంగమైపోతుంది. శ్మశానానికి కూడా వెళ్ళాలి. అక్కడ మానవులకు వైరాగ్యం ఉంటుంది. అయితే బాబా అంటారు, నా భక్తులకు అర్థం చేయిస్తే వారు వెంటనే అర్థం చేసుకుంటారు.
కనుక శివబాబా మందిరానికి, లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళవలసి పడుతుంది. లక్ష్మీనారాయణలను మమ్మ బాబా అని అనరు, శివుణ్ణి బాబా అని అంటారు. తప్పకుండా మమ్మ కూడా ఉంటుంది. తాను గుప్తంగా ఉంది. రచయిత అయిన శివబాబాను తల్లి తండ్రి అని ఎలా అంటారో ఈ రహస్యయుక్తమైన విషయం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. లక్ష్మీనారాయణలకు తమ ఒక కొడుకు ఒక్కడే ఉంటాడు. ఇకపోతే ఇతని పేరు ప్రజాపిత బ్రహ్మ. విష్ణు మరియు శంకరులను ఉన్నతంగా ఉంచరు. త్రిమూర్తి బ్రహ్మనే ఉన్నతంగా ఉంచుతారు. శివపరమాత్మను రచయిత అని ఎలా అంటారో అలాగే బ్రహ్మను కూడా రచయిత అని అంటారు. తాను అవినాశియే. రచయిత అన్న పదము వాడితే ఎలా రచించారని అడుగుతారు. వారు రచయితయే. రచనను బ్రహ్మ ద్వారా రచిస్తారు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా పరమాత్మ సర్వాత్మలకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామగ్రి. భక్తి మార్గము అర్ధకల్పము నడుస్తుంది. ఇది జ్ఞానకాండము. భక్తి మార్గము పూర్తయి అందరూ పతితులుగా తమోప్రధానులైనప్పుడు తండ్రి అయిన నేను వస్తాను. మొదట సతో ప్రధానము నుండి సతో రజో తమోలోకి వస్తారు. పైనుండి వచ్చే పవిత్ర ఆత్మలు దుఃఖాలను అనుభవించవలసిన కర్మలేవీ చేసి ఉండరు. క్రీస్తును శిలువపైకి ఎక్కించారని అంటారు. కానీ అది జరిగేందుకు సాధ్యం లేదు. శిలువపైకి ఎక్కించినది యేసుక్రీస్తు ధర్మస్థాపనార్థంగా ఎవరి శరీరంలోకి వచ్చారో ఆ శరీరధారి ఆత్మను. ధర్మస్థాపనకు వచ్చిన నూతన ఆత్మ క్రీస్తు దుఃఖాన్ని అనుభవించదు. ఎందుకంటే అది కర్మాతీత స్థితి కలిగిన సందేశి. ధర్మస్థాపన చేసేందుకు వచ్చింది. యుద్ధాలలో కూడా ఎవరైనా దూతలను పంపినప్పుడు వారు శ్వేత పతాకాన్ని తీసుకొస్తారు. వీరు ఏదో సందేశాన్ని తీసుకొచ్చారని అర్థం చేసుకొని వారికి ఏ కష్టమూ కలిగించరు. అలాగే ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారిని క్రాస్ పైకి ఎక్కించే వీలు లేదు. దుఃఖము ఆత్మయే అనుభవిస్తుంది. ఆత్మ నిర్లేపి కాదు అని రాయాలి. ఆత్మను నిర్లేపి అని అనడం తప్పు. ఇది ఎవరు చెప్పారు? శివభగవాను వాచ. ఈ పాయింట్ను మీరు నోట్ చేసుకోవాలి. రాసేందుకు చాలా విశాల బుద్ధి ఉండాలి. ప్రదర్శనీలలో క్రైస్తవులు వస్తే యేసుక్రీస్తు ఆత్మను శిలువపై బలి చేయలేదు. కానీ ఎవరిలో అయితే వారు ప్రవేశించారో ఆ ఆత్మకు దుఃఖం కలిగిందని చెప్పండి. ఇటువంటి విషయాలు విని వారు ఆశ్చర్యపోతారు. ఆ పవిత్ర ఆత్మ వచ్చి గాడ్ ఫాదర్ ఆదేశానుసారంగా ధర్మస్థాపన చేసింది. ఇది కూడా డ్రామాయే. డ్రామాను కూడా చాలామంది అర్థం చేసుకుంటారు. కానీ దాని ఆది మధ్యాంతాల గురించి తెలీదు. ఇటువంటి మాటలు విని వారు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కృష్ణుణ్ణి కూడా ఎవ్వరూ నిందించలేరు.
ఇప్పుడు నిందలు ఎవరికి లభిస్తున్నాయి? శివబాబాకు కాదు, ఈ సాకారంలో ఉన్నవారికి. టీచర్ అయిన శివబాబా పవిత్ర ఆత్మ, ఇతడు బ్రహ్మ అపవిత్రుడు. ఇప్పుడితడు పవిత్రంగా అవుతున్నాడు. అర్థం చేసుకున్నవారు తటపటాయించరు, లేకుంటే వీరికెవరో నేర్పించారని అనుకుంటారు. అప్పుడు జ్ఞానము బుద్ధిలోకి పోదు, బాణము తగలదు. సత్యత, స్వచ్ఛత చాలా ఉండాలి. స్వయం వికారులుగా ఉన్నవారు ఇతరులకు కామము మహాశత్రువని చెప్పలేరు. ఒకవేళ చెప్పిన బాణం తగలదు. పండితుడి ఉదాహరణ, రామ రామ అంటూ ఉంటే నదిని గాని సాగరాన్ని గాని దాటేయవచ్చని ఉంది కదా. ఇది ఇప్పటి విషయమే. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు ఈ విషయ సాగరాన్ని దాటేయవచ్చని శివబాబా చెప్తున్నారు. అది ఏ సాగరమో పండితులకు తెలీదు. వేశ్యాలయం నుండి శివాలయంలోకి వెళ్ళిపోతారు. చాలా బాగా శ్రీమతాన్ని అనుసరించాలి. బాబా మీరు ప్రీతి చెయ్యండి లేక తిరస్కరించండని అంటారు. ఇక్కడైతే కేవలం అర్థం చేయించడం జరుగుతుంది. అయినా కొందరు శవాల వలె ఉంటారు. పిల్లలు రాయాలి, చదవాలి. తండ్రి ప్రేమ సాగరుడు, అనగా చదివించి శ్రేష్టమైన పదవిని ఇప్పిస్తారు. ఇదే వారి ప్రేమ. తండ్రి చదివిస్తున్నప్పుడు చదువుకొని ఇతరులను కూడా చదివించాలి. తండ్రిని సంతోషపెట్టాలి. తండ్రి సేవలో తత్పరులై ఉండాలి. తమ తనువు, మనసు, ధనములతో భారతదేశానికి సత్యమైన సేవ చేయడమే తండ్రి సర్వీసు. మీరు చాలా బిగ్గరగా అందరికీ అర్థం చేయించాలి. అందరూ నెంబరు వారుగా ఉన్నారు. రాజధానిలో కూడా నెంబరు వారుగా ఉంటారు. వీరు దైవీ రాజధానిలో ఏ నెంబరు తీసుకుంటారో టీచర్కు అర్థమైపోతుంది. ఎవరెవరు ముఖ్యులుగా అవుతారో వారి సర్వీసు ద్వారా తెలుసుకోవచ్చు. మేము బాబా మమ్మాల వలె సర్వీస్ చేయడం లేదంటే దాసదాసీలుగా అవ్వాల్సి వస్తుందని అర్థం చేసుకుంటారు. పోను పోను మీ అందరికీ అంతా తెలిసిపోతుంది. మనము శ్రీమతాన్ని అనుసరించలేదని స్పష్టమైపోతుంది. పిల్లలైన మీరు ఇప్పుడు విద్యార్థులు. ఒకవేళ మీరు ఈ సమయంలో దాసీలను ఉంచుకున్నారంటే, మీ సొంత పనులను ఇతరుల చేత చేయించుకున్నారంటే, మీరు స్వయంగా దాసీగా సత్యయుగంలో అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మహారాణులుగా అవ్వడం అంటే దేహాభిమానము. బాబా ఈ తప్పు జరిగిందని సత్యంగా బాబాకు తెలియజేయాలి. ఇప్పుడింకా ఎవ్వరూ సంపూర్ణులుగా అవ్వలేదు. పరీక్షలో పాస్ అవ్వకపోతే సిగ్గుపడతారు కూడా. బాబాకు రాత్రి కూడా సంకల్పం నడిచింది. మనుషులు 21 జన్మలంటారు, మహిమ కూడా చేస్తారు. కానీ ఈ ఈశ్వరీయ జన్మ వేరుగా ఉంది. 8 జన్మలు సత్యయుగంలో, 12 జన్మలు త్రేతాయుగంలో, 21 జన్మలు ద్వాపరయుగంలో, 42 జన్మలు కలియుగంలో ఉంటాయి. మీ ఈ ఈశ్వరీయ జన్మ సర్వశ్రేష్టమైనది. వీరు దత్తు తీసుకోబడ్డారు.
బ్రాహ్మణులైన మీకిది సౌభాగ్యశాలి జన్మ. మంచిది. మాతేశ్వరి గారి మధురమైన మహావాక్యాలు. మనుషులకు 84 జన్మలుంటాయి, 84 లక్షల యోనులు కాదు. ఇప్పుడు మనము ప్రభు పిల్లలైన మమ్మల్ని ఆ తీరానికి తీసుకెళ్ళండని అంటాము. జనులు ఆ తీరమంటే జనన మరణ చక్రంలోకి రాకపోవడమని అనుకుంటారు, అనగా ముక్తిలోకి వెళ్ళడమని భావిస్తారు. ఇది మనుషులు చెప్పే అర్థము. కానీ వారు పిల్లలు ఎక్కడైతే సత్యమైన శాంతి సుఖము ఉంటుందో, దుఃఖము అశాంతి నుండి దూరంగా ఉందో దానిని ప్రపంచమని అనరు. మనుషులు సుఖము కావాలనుకుంటే అవి కూడా జీవితంలో ఉండాలి. ఇప్పుడవి సత్యయుగ వైకుంఠంలో దేవతల ప్రపంచంలో ఉండేవి. అక్కడ సర్వదా సుఖప్రదమైన జీవితం ఉండేది. ఆ దేవతలనే అమరులని అంటారు. ఇప్పుడు అమరులన్నా ఏ అర్థమూ లేదు. దేవతలెప్పుడు మరణించరని కాదు. వారిని ఇలా అనడం తప్పు. ఎందుకంటే వారలా మరణం లేకుండా లేరు. వారి ఆయువు త్రేతాయుగాల వరకు కొనసాగుతుందని కాదు. అయితే దేవీ దేవతలు సత్యత్రేతాయుగాలలో చాలా జన్మలు తీసుకుంటారు. వారు అక్కడ చాలా బాగా రాజ్యపాలన చేశారు. తర్వాత 63 జన్మలు ద్వాపరము నుండి కలియుగము అంతము వరకు తీసుకుంటారు. కనుక 21 జన్మలు సత్యత్రేతాయుగాలలో, 63 జన్మలు ద్వాపర కలియుగాలలో, మొత్తం 84 జన్మలను తీసుకుంటారు. పోతే మనుషులు భావించినట్లు 84 లక్షల యోనులనడం తప్పు. మనుషులు తమ యోనులలోనే సుఖ దుఃఖాల పాత్రలు రెండూ భోగించగలిగితే మళ్ళీ జంతువుల యోనిలో భోగించే అవసరమేముంది? ఇప్పుడు మనుషులకు ఈ జ్ఞానమే లేదు. మనుషులు 84 జన్మలను తీసుకుంటారు. పోతే సృష్టిలో జంతువులు, పశుపక్షులు మొదలైన అన్ని యోనులు కలిసి 84 లక్షలు అవశ్యంగా ఉన్నాయి. అనేక రకాల పుట్టుకలున్నాయి. అందులో కూడా మనుషులు మనుషుల యోనిలోనే తమ పాపపుణ్యాలను అనుభవిస్తున్నారు. జంతువులు తమ యోనులలోనే భోగిస్తున్నాయి. మనుషులు జంతువుల యోనులు తీసుకోరు. జంతువులు మనుష్యుల యోనులలోకి రావు. మనుషులు తమ జన్మలలోనే కర్మభోగాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కనుక సుఖ దుఃఖాల అనుభూతి కలుగుతుంది. అలాగే జంతువులు కూడా తమ యోనులలోనే సుఖ దుఃఖాలు భోగిస్తాయి. కానీ వాటికి ఇది ఏ కర్మ వలన జరుగుతున్న కర్మభోగమని తెలీదు. భోగించడం కూడా మనుషులు ఫీల్ చేస్తారు. ఎందుకంటే మనుషులకు బుద్ధి ఉంది. మనుషులు 84 లక్షల జన్మలను తీసుకోరు. జడమైన వృక్షాలు కూడా జన్మ తీసుకుంటాయి. జడమైన వృక్షాలు ఏ కర్మలు వికర్మలు చేశాయని వాటి లెక్కాచారం తయారవుతుంది. ఉదాహరణకు గురునానక్ అంత్యకాలములో కొడుకుని స్మృతి చేస్తూ చింతిస్తూ ఎవరైతే మరణిస్తారో వారు పంది యోనిలో ప్రవేశిస్తారని అన్నారు. అయితే దీనర్థము మనుషులు పంది జన్మ తీసుకుంటారని కాదు.
ఆ మనిషి చేసే పనులు జంతువులు చేసే పనుల వలె ఉంటాయని అర్థము. అంతేగాని మనిషి జంతువుగా అవుతాడని కాదు. మనుషులను భయపెట్టేందుకు ఇలా శిక్షణనిస్తారు. కనుక స్వయం ఈ సంగమ సమయంలో తన జీవితాన్ని పరివర్తన చేసుకొని పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వాలి. अच्छा, ओम शांति। मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ప్రేమసాగరుడైన తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇవ్వాలి. బాగా చదువుకొని మళ్ళీ చదివించాలి. శ్రీమతమును అనుసరించాలి. 2వ పాయింట్, సత్యత స్వచ్ఛతలను మొదట స్వయంలో ధారణ చేసిన తర్వాత ఇతరులతో చేయించాలి. ఒక్క తండ్రి సాంగత్యంలోనే ఉండాలి. వరదానము: నిమిత్తంగా ఉన్న ఆత్మల ఆదేశాల మహత్వాన్ని తెలుసుకొని పాపాల నుండి ముక్తమయ్యే తెలివిగలవారిగా అవ్వండి. వివరణ: ఎవరైతే తెలివిగల పిల్లలుగా ఉంటారో వారెప్పుడు నిమిత్తంగా ఉన్న ఆత్మలు ఏ ఆదేశాలను ఇస్తున్నారో అవి బహుశా ఎవరో చెప్పినందున ఇస్తున్నారని ఎప్పుడూ అనుకోరు. నిమిత్తంగా ఉన్న ఆత్మల పట్ల ఇటువంటి వ్యర్థ సంకల్పాలు చేయరాదు. ఒకవేళ ఎవరైనా మీకు నచ్చని నిర్ణయం తీసుకున్నా మీరు అందుకు బాధ్యులు కాదు. మీకు ఏ విధమైన పాపము అంటదు. ఎందుకంటే ఏ తండ్రైతే వారిని నిమిత్తం చేశారో వారు పాపాన్ని కూడా మార్చేస్తారు. ఇది గుప్తమైన రహస్యం, గుప్తంగా జరుగుతున్న మిషనరీ. స్లోగన్: ఎవరైతే ప్రభువుకు మరియు విశ్వానికి ఇష్టంగా ఉంటారో, విశ్రాంతిని ఇష్టపడరో వారే నిజాయితీ పరులు. ఓం శాంతి.